శ్రీదేవి డ్రామా కంపెనీ ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ ట్రాక్ తో రెడీగా ఉన్నారు పంచ్ ప్రసాద్ అండ్ ప్రవీణ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ముందుగా అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అరే చూసావా నా పూల బండి? నాదండి ప్రదీప్ బండ నాది కూడా పూల బండారా. మేము పండక్కి పూలమ్మనికి వచ్చాం. నా దగ్గర ఏ పూలు ఉన్నాయో తెలుసా? రోజా పూలు. నీ దగ్గర రోజా పూలే ఉన్నాయరా? నా దగ్గర ఇంద్రజా పూలు ఉన్నాయి. నా దగ్గర సన్నజాజులు ఉన్నాయి. నా దగ్గర దొడ్డు జాజులు ఉన్నాయి. ఎవరికైనా చూపించండి రా. సన్నజాజులు అంటే పూలలో ఉంటాయి. దొడ్డు జాజులు ఎక్కడైనా ఉంటాయా? ఉంటారా? ఉంటా చూడు. రే నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి సన్నజాజులు అమ్ముకుంటున్నావు. నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? అమ్మ రైట్ రబ్బా. బంతి పూలే, చామంతి పూలే, మంచి పూలే, తాజా పూలే. పూలమ్మ పూలే, ప్లాంట్ పూలే, ప్లాంటేషన్ పూలే. ఏంటి పూలు తాజాగా ఉండాలని నీళ్ళు చల్లుతున్నావా? లేదురా, మధ్యాహ్నం ఫోన్ చేశాను, చీకటి కూడా మర్చిపోయాను. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? నా పొలం కూడా సాంగ్ రాసేది తెలుసా నీకు? ఏం పాడు? బలరామ నరసయ్యో. బలరామ నరసయ్య అబ్బాయి. ఈ పూలేడున్నాయి? ఇప్పుడు ఆ ముసలా చచ్చిపోతారు కదా, ఆయన పాడి మొసలు ఈ పూలే వేస్తారు. బలరామ నరసయ్యో. నా దగ్గర కూడా పాట ఉంది. ఆ నలుగురు ఇలాగే వెళ్ళిపోయారు. నీ పర్ఫార్మెన్స్ చూడ. నా దగ్గర ఇంకో పాట ఉంది. ఓరోరి యోగి నన్ను కొరికేయిరో, ఓరోరి యోగి నన్ను నమిలేయిరో. ఇక్కడ ఉంది పువ్వు. ఆడ కొరికేసేటోడు ఉట్టినే పోతాడా? మల్లెపూలు కట్టుకొని పోడా? అలా ఇచ్చావా? ఇప్పుడు చూడరా, నీకు ఇస్తా. చంటైనా బంటైనా కాబోయే బాయ్ ఫ్రెండ్ ఎవడైనా షాకయ్యరా. వచ్చిన మధ్యలో షాక్ అయ్యారా. కొంచెం ఫిజిక్ కూడా అలాగే తయారైంది. కొంచెం పొట్టది ముందుకు వచ్చి ఆ పొట్ట అరే సేమ్ అలాగా. పూలబాయ్, ఇక్కడ పూలన్నీ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ పువ్వు ఒక్కటే ఏంటి ఇంత తెల్లగా ఉంది? ఇంతమంది అందమైన అమ్మాయిని చూసి ఈ పువ్వు తెల్లబోయిందమ్మా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందమైన అమ్మాయిలా? మరి నేను? నువ్వే కదమ్మా అమ్మాయి. నీకే డౌటా? అంకుల్ పూలేరా? దేనికండి? అంటే దేవతకు పెట్టాలి అందుకని. దేవతగా తీసుకోండి. దేవత కదా. అమ్మా నా దేవత సత్య, అందుకే. నువ్వు మనిషివా మనం మృగాలురా? నువ్వు ఏమైందండి? ఇవాళ వచ్చి సత్యాన్ని దేవతరా? ఎవరు? దేవతరా. నా దేవత పూజ నేను చేస్తాను రా. చూడరా రే, నా దేవత. నీ విలువ మామూలు తెలియదమ్మా. నువ్వు నిజంగా దేవతమ్మా. నువ్వు ఈ దేవత గురించి మీకు తెలియాలి. ఈ అమ్మాయి మాకు మేకప్ వేస్తుంది, మా హెయిర్ బాబు సెట్ చేస్తుంది, మా కాస్ట్యూమ్ బాబు సెట్ చేస్తుంది. ఆకయ్యరా. దేవత ఎవరు నీకు తెలియదా? తెలియదా? నీకు తెలుసా? నాకు తెలుసు. భజన లేదమ్మా, నీ విలువ వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. ఎక్కడో కొడుతుంది సీనా. లేదమ్మా అమ్మా. హలో ప్రసాద్ అన్న, గుర్తుంచుకో, ఇంకొకసారి అమ్మనే ఉన్నావు అనుకో, అమ్మకు ఎవరు లేరనుకోకు, ఈ కొడుకున్నాడు.
ఆవిడ నీకు అమ్మ, నాకు మమ్మీ. ఈజిప్ట్ మమ్మీ నాకు ఆవిడ, ఈజిప్ట్ మమ్మీ నాకు ఆవిడ. ఏమండి మీ స్కిట్ కోసం నన్ను చెప్పేశారేంటి? ఆల్రైట్, సో ఇంద్రజ గారు, మీకు వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఎలా అనిపించింది? ప్రసాద్ గారు ఎప్పుడు వచ్చినా గానీ ఒక మంచి ఫీల్ ఒకటి తీసుకొస్తారు. అది ఎందుకో తెలియదు, మిమ్మల్ని చూస్తేనే అది అలా కనెక్ట్ అయిపోతారనమాట. ఈసారి కూడా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మీరు వచ్చారు, మా అందరితో కనెక్ట్ అయిపోయారు. అండ్ ప్రవీణ్, ప్రసాద్ గారితో కలిసి ఒక కాంబో అన్నది ఐ థింక్ నేను ఇది ఫస్ట్ టైం చూడడం. మాకైతే ఈ రోజు నిజంగా చాలా చాలా బాగా అనిపించిందండి. సూపర్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన, పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు, భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆగమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను.
వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసే దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.